అసలు ఇంట్లో పూజ ఎవరు చేయాలో తెలుసా? ఇంట్లో మగాడు అంటే యజమాని మాత్రమే పూజ చేయాలి అని వేదం చెప్తోంది. యజమాని కనుక ఇంట్లో పూజ చేసినట్లయితే అందరూ పూజ చేసినట్లే. మగవారు ఇంట్లో పెద్ద కాబట్టి మగవారు మాత్రమే పూజ చేయాలి. ఆ పూజా ఫలితం కూడా సగం ఆడవారి ఖాతాలోనే పడుతుంది. ఒకవేళ స్త్రీ కనుక తాను నామజపం చేసుకున్నా లేదా ప్రత్యేక పూజలు వ్రతాలు చేసుకున్నా ఆ ఫలితం మొత్తం ఆ ఇల్లాలి ఖాతాలోనే పడుతుంది. కానీ మగవాడి ఖాతాలో మాత్రం పడదు. అందుకే మగవాడి కంటే కూడా ఆడదానిదే ఎక్కువ పుణ్యం. 108 నామాలతో ఎందుకు పూజ చేస్తారో తెలుసా? మనకి ఉన్నవి 27 నక్షత్రాలు. ఒక్కొక్క నక్షత్రానికి 4 పాదాలు. 27 × 4 108 పాదాలు. ఈ 108 పాదాల్లో కుక్క పుట్టినా, పిల్లి పుట్టినా, పంది పుట్టినా, కొడుకు పుట్టినా, మనవడు పుట్టినా, భార్య పుట్టినా, ఎవరు పుట్టినా ఆ నక్షత్రాల్లోనే పుట్టాలి. ఆ నక్షత్రాల్లో పుట్టిన వారు అందరూ ప్రశాంతంగా ఉండాలి. లోకా సమస్త సుఖినో భవంతు. 108 పాదములతో పుట్టిన ఈ చరాచర జగత్తు అంతా సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను అని అర్థం.